అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో సంకష్టహర చతుర్థి పూర్తి పూజా విధానాన్ని తెలియజేస్తున్నానండి. స్వామివారికి పూజ అయిన తర్వాత ఉద్వాసన ఏ విధంగా చెప్పాలి, ముడుపుని కూడా అసలు ఉదయం కట్టాలా లేదా సాయంత్రం వేళలో పూజ చేసుకునేటప్పుడు కట్టాలా, ఉపవాసం గురించి ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. పసుపు వినాయకుడిని పెట్టుకుంటే కనుక ఎప్పుడు స్వామివారికి ఏ విధంగా ఉద్వాసన చెప్పాలి, నిత్య పూజ చేసుకుంటే అంటే అక్కడ చేసుకుంటే కూడా మీరు ఉద్వాసన చెప్పవలసి ఉంటుందా, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ప్రతి నెల కూడా మనకి అమావాస్య తర్వాత ఒక చవితి తిథి, అలాగే పౌర్ణమి తర్వాత ఒక చవితి తిథి అనేది ఉంటుంది. అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అని అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు. పేరులో ఉన్నట్టుగానే మనకు ఉండే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయట ఈ వ్రతం చేస్తే. అలాగే సంకటాలు అంటే మనం మొదలుపెట్టే కార్యక్రమాల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా, విఘ్నాలు లేకుండా ఆ వినాయకునికి పూజ చేసుకునే వ్రతమే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ వ్రతంలో ఎవ్వరూ కూడా ఆనవాయితీ లేదు అని అనుకోకుండా ఎవరైనా తమ తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం తమ పనుల్లో విజయం కలగాలని, ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే స్వామివారికి నిత్య పూజా మందిరంలో కూడా మీరు పసుపు వినాయకుడిని లేదా మీ ఇంట్లో నిత్యం ఉండే విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ ఈ పూజని ఆచరించవచ్చు. లేదా ప్రత్యేకంగా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకునేటట్టయితే పూజ చేసే ప్రదేశంలో కూడా అడుగున పసుపు కానీ జేగురు కానీ రాయటం, లేదా పసుపులతో శుద్ధి చేసైనా చిన్న ముగ్గు పెట్టుకొని అక్కడ ఒక పీటను ఏర్పరిచి పీటను కూడా పసుపు రాసి తర్వాత ముగ్గు పెట్టి కుంకుమతో అలంకరించి ఆ తర్వాత ఈ విధంగా స్వామివారి చిత్రపటం కానీ లేదా విగ్రహం కానీ పెట్టుకోవచ్చు. లేదంటే పసుపు వినాయకుని కూడా పెట్టుకోవచ్చు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎర్రటి పూలను పూజలో వాడితే చాలా మంచిది. అలాగే ఎర్రటి అక్షింతలతో కూడా. అలాగే స్వామివారికి ఇష్టమైనవి జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలు, గరిక, ఈ 3 దొరికితే కనుక తప్పనిసరిగా తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇవి స్వామివారికి ఆసనంగా ఏర్పాటు చేయవచ్చు. ఒకవేళ మీరు ఇలా జిల్లేడాకులు దొరకకపోతే ఒక తెల్లని చిన్న క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని 4 అంచులకి కూడా బొట్టు పెట్టి, గంధము బొట్టు పెట్టి మధ్యలో గరికని ఆసనంగా వేయచ్చు. లేదా బియ్యం పోసి ఒక 3 గుప్పెళ్ళు బియ్యం పోసి ఆ బియ్యాన్ని ఆసనంగా స్వామివారికి వేసి కూడా మీరు స్వామివారి చిత్రపటం లేదా విగ్రహం లేదా పసుపు వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను స్వామివారి చిత్రపటము విగ్రహం కూడా పెట్టాను. అయితే అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇక్కడ నేను పసుపు వినాయకుడిని కూడా పెట్టి చూపిస్తున్నాను. ఈ సంకష్టహర చతుర్థి వ్రతానికి ఎక్కువగా పసుపు వినాయకుడిని పూజిస్తే కూడా చాలా మంచిదని చెప్తారు. మరి ముడుపుని ఏ విధంగా కట్టుకోవాలో చూద్దామండి. అయితే ఈ ముడుపులో ఉన్న కొన్ని డౌట్స్ గురించి క్లారిటీ ఇస్తూ పూర్తిగా వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముడుపును కట్టుకోవాలి అనుకుంటే రెడ్ కలర్ క్లాత్ డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు, లేదా పసుపు జాకెట్ ముక్క వాడచ్చు. లేదంటే ఇలా తెల్లటి క్లాత్ కానీ ఒక కర్చీఫ్ కానీ కొత్తది తెచ్చుకొని పసుపు నీళ్ళల్లో, అలాగే కొంచెం జవ్వాది కూడా, మంచి సువాసన వస్తూ ఉంటుందండి క్లాత్ కూడా. ఈ విధంగా పసుపును కొంచెం నిండుగా వేసుకొని ఈ క్లాత్ని ముందుగానే తడిపి పెట్టుకొని బాగా ఆరనివ్వాలి. దీంట్లో బియ్యం కడతాం కనుక ఎక్కడా కూడా తడి లేకుండా ఉండాలి. ఈ సంకష్టహర చతుర్థి చేసుకునే నెలకి ఈ ముడుపును కట్టాలి అనుకున్నప్పుడు 1-2 రోజులు ముందుగానే ఈ విధంగా క్లాత్ని అయితే సిద్ధం చేసుకోండి. పసుపు మొత్తం క్లాత్ నిండా కూడా నీట్గా తడి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి బాగా. ఇక ఆ తర్వాత ఈ ముడుపుని మనం కట్టే ముందు మన కోరిక ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకొని స్వామివారికి కడతాం కనుక ఇది సంకష్టహర చతుర్థి ఉదయం పూటైనా ముడుపును కట్టి సాయంత్రం వేళలో కూడా పూజలో పెట్టి చేసుకోవచ్చు. లేదంటే సాయంత్రం వేళలో పూజను మొదలు పెట్టబోయే ముందైనా ఈ ముడుపును కట్టచ్చు. మీరు ఉదయం వేళలో కట్టేటట్లయితే మీ నిత్య పూజా మందిరం దగ్గరైనా స్వామివారి ఈ పీఠం ఏర్పాటు చేసుకున్న చోటైనా క్లాత్ని ఈ విధంగా పరిచి 4 అంచులు కూడా గంధం బొట్లు పెట్టి ఈ క్లాత్ని ముడుపుని కట్టాలి. రెడ్ కలర్ క్లాత్ కానీ ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ కానీ మీరు తీసుకొని ఉంటే దాన్ని ప్రత్యేకంగా పసుపు నీళ్ళల్లో అయితే ఇంకా మళ్ళీ మనం తడిపెట్టనక్కర్లేదు. వైట్ క్లాత్ని తీసుకుంటేనే ఈ విధంగా పసుపు నీళ్ళల్లో ముంచి ఆరేసుకోవాలన్నమాట. ఇక్కడ దీంట్లో కొంచెం పసుపు కుంకుమ శుభం కోసం వేసి మొదటిగా, ఆ తర్వాత 3 గుప్పిళ్ళు కానీ 3 దోసిళ్ళు కానీ ఈ బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి. అయితే ఈ ముడుపులో కూడా చాలామంది ఒక కోరిక, ఒక సంకల్పం అనుకొని మాది ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పనుల్లో ముందుకు సాగాలి లేదా ఈ కోరిక తీరాలి అని కట్టుకున్నప్పుడు ఈ ముడుపుని ఎన్ని నెలలైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తామో అని అనుకుంటారో అన్ని నెలలు కూడా ఆ ముడుపుని అలానే ఉంచేయాలి. ఇది మేం పాటించే పద్ధతి, చాలామంది పాటించే పద్ధతి కూడా. ఏదైనా ఇంట్లో శుభకార్యాలంటే చూడండి, వివాహం మొదలు పెట్టాలి, వివాహం పనులు అంటే పెళ్లి కుదిరి ఆ పెళ్లి తాలూకు పనులు మొదలు పెట్టాలన్నా, ఒడుగు కానీ ఉపనయనాలు అంటారు కదా, అలా ఏవైనా లేదా ఇంకేదైనా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ
కొంచెం దూరం ప్రయాణాల్లో వెళ్ళి చదువుకోవాలని అనుకున్న పిల్లలకు కానీ అటువంటి పనుల్లో విఘ్నాలు కలగకుండా ఉండటం కోసం సంకల్పం చెప్పుకొని ఈ ముడుపును కడతారు. కట్టినప్పుడు దాంట్లో లక్ష్మీప్రదంగా చెప్పబడే 2 గుండు వక్కలు కూడా పెట్టి 21 రూపాయి కానీ 11 రూపాయలు కానీ మీ శక్తి ఇంక భగవంతునికి ఎంతైతే హుండీలో వేదలుచుకున్నారో ఆ డబ్బులు దాంట్లో కట్టి ఈ విధంగా ముడుపును కడతారు. ఇలా కట్టిన ముడుపు మళ్ళీ ఆ కోరిక తీరే వరకు కూడా ఈ ముడుపుని అలానే ఉంచుతారు. అయితే కొంతమంది పాటించే పద్ధతి ఏంటంటే ఉదయం వేళల్లో అంటే సంకష్ట చతుర్థి వ్రతం రోజు చేసుకునే రోజు ఉదయం వేళల్లో ఈ ముడుపుని కట్టుకొని సాయంత్రం వేళల్లో మళ్ళీ స్వామివారి దగ్గర ఆ ముడుపును విప్పతీసి ఆ బియ్యాన్ని ప్రసాదంగా చేయడం జరుగుతుంది. ఇది కొంతమంది మాత్రమే చేస్తారండి. మేమైతే కనుక ఎటువంటి విఘ్నాలు లేకుండా ఒక కోరిక తీరాలని చెప్పి కట్టుకున్న ముడుపు కాబట్టి మేము మళ్ళీ ఎన్ని నెలలైతే ఈ వ్రతం చేస్తామో అని అనుకుంటామో లేదా ఆ కోరిక తీరింది అని అనుకుంటామో అప్పటి వరకు మేమైతే ఈ ముడుపుని విప్పతీయమో అలానే ఉంచేస్తాము. ఎవరైతే ఉదయం కట్టి సాయంత్రం వేళలో ముడుపును విప్పతీసేస్తామో ఏ నెలకు ఆ నెల కట్టుకుంటామో అనుకున్న వాళ్ళు ఉదయం వేళలో కట్టుకోండి. సాయంత్రం వేళలో ముడుపును విప్పతీసి ఈ బియ్యాన్ని ఏదైనా ప్రసాదంగా చేసి నలుగురికి పంచిపెట్టి మీకు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తినండి. ఏవైతే ముడుపులో డబ్బులు కట్టారో ఆ డబ్బులు దేవుని హుండీలో ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవుని హుండీలో వేసేయండి. ముడుపు దగ్గర అయితే ఇది కొంచెం చూసుకొని చేసుకోండి. మీ ఇంటి పద్ధతిని బట్టి మీ పద్ధతిని బట్టి ఎలా చేయాలనుకుంటారో అలా చేసుకోండి. అయితే ఎక్కువ నెలలు అనుకున్నప్పుడు ముడుపులో బియ్యం అనేది కట్టకండి. ఎందుకనంటే కొంతమంది ఏంటంటే చాలా నెలలు చేసుకోవాలి అంటే ఇది 3 నెలలు 5 నెలలు 11 నెలలు 9 నెలలు 21 నెలలు ఇలా చేస్తూ ఉంటారు కనుక ఎక్కువ నెలలు ఉన్నప్పుడు బియ్యం పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా నిల్వ ఉండదు అనుకున్నప్పుడు ఒక డబ్బులు మాత్రమే స్వామివారికి ముడుపు కట్టి ఆ ముడుపుతో సహా దేవుని హుండీలో వేసేయచ్చు. ఒకవేళ అలా కాకుండా ఇలా బియ్యం కట్టుంటే బియ్యాన్ని తీసి ప్రసాదంగా చేసేసి మళ్ళీ ఆ ముడుపును కట్టేసి మూటలాగా స్వామివారి హుండీలో వేయచ్చు. లేదంటే క్లాత్ని ఇంట్లోనే అట్టి పెట్టుకొని డబ్బుల వరకు హుండీలో వేసినా సరిపోతుంది. ఆ క్లాత్ని మళ్ళీ మనం ముడుపు ఉపయోగించుకోవచ్చు. ప్రతిసారి కొత్త క్లాత్ అవసరం లేదండి. దేవుడికి మాత్రమే వినాయకునికి ముడుపుకు మాత్రమే ఈ క్లాత్ వాడుతున్నాము, డబ్బులు మాత్రం తీసి హుండీలో వేస్తున్నాం అనుకుంటే కనుక మీరు ఆ క్లాత్ని భద్రపరచుకొని మళ్ళీ ముడుపు కట్టుకోవడానికి వాడుకోవచ్చు. ముడుపుని సాయంత్రం వేళ విప్పతీయము. మేము ఆ కోరిక తీరే వరకు లేదా ఎన్ని నెలలైతే ఈ సంకష్ట చతుర్థి వ్రతం చేస్తామో అప్పటి వరకు ఆ ముడుపుని విప్పతీయము అనుకున్న వాళ్ళు ఈ పూజ దగ్గర అయితే మొదటి నుంచి కూడా ముడుపుని స్వామివారి దగ్గర పెట్టండి. పసుపు వినాయకుడు చేసుకుంటారు కాబట్టి మనకి సంకష్ట చతుర్థి వ్రతకల్పం బుక్ కూడా దొరుకుతుంది. ఆ బుక్ కానీ లేదా మనకి దేంట్లో అయితే వినాయకుని పూజ ఉంటుందో ఆ పూజను చదువుకుంటూ అన్ని ఉపచారాలతో స్వామికి పూజన చేసుకోవాలి. ఆయనకి ఇష్టమైంది ఎంతో గరిక అలాగే ఎర్రటి పూలను సమర్పిస్తూ లేదా జిల్లేడు పూలు దొరికితే కనుక ఆ జిల్లేడు పూలను సమర్పిస్తూ స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజన చేసుకోవాలి. అయితే ఈసారి ఈ సంకష్ట చతుర్థి మార్చి 2025 సంవత్సరంలో మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే సోమవారం 17వ తారీఖు వచ్చిందా, మార్చి 17వ తారీఖు లేదా మార్చి 18వ తారీఖు మంగళవారం వచ్చిందనే సందేహం చాలా మందికి ఉందండి. ఇక్కడ చవితి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే మార్చి 17వ తారీఖు సాయంత్రం 4:58 నుంచి సోమవారం మొదలయ్యి చవితి తిథి అనేది మార్చి 18వ తారీఖు మంగళవారం రాత్రి 7:02 వరకు ఉంది. అయితే మంగళవారం చవితి కనుక వస్తే దానిని ఎంతో ప్రత్యేకంగా అంగారక సంకష్ట చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. అది చాలా ప్రత్యేకమైనది, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తూ ఉంటుంది. అయితే సంకష్ట చతుర్థి వ్రతాన్ని లెక్కేసుకోవాలనుకున్నప్పుడు తదియతో కూడిన చవితి చూసుకోవాలి అని అంటూ ఉంటారు. అది మార్చి 17 సోమవారం నాడు వచ్చింది. అలా చూసుకుంటారు. లేదంటే కనుక 2 రోజులు కూడా ప్రదోషకాల సమయంలో చవితి తిథి అనేది ఉంటే అంటే ఇటు సోమవారం సాయంత్రం వేళలోనూ మంగళవారం సాయంత్రం వేళలోనూ చవితి తిథి అంటే 2వ రోజున సంకష్ట చతుర్థిగా చేసుకోవాలని పెద్దలు చెప్పేది. కాబట్టి మనము మార్చి 18వ తారీఖు మంగళవారం నాడు అంగారక సంకష్ట చతుర్థిగా ఈ పూజను చేసుకోవచ్చు. లేదా మేము తదియతో కొన్ని చవితి చూసుకొని చేసుకుంటాము అంటే మార్చి 17వ తారీఖు సోమవారం కూడా పూజన చేసుకోవచ్చు. మీ వెసులుబాటును బట్టి మీరు చేసుకోండి. 2 రోజులు కూడా చవితి తిథి ఉంది కాబట్టి పర్లేదండి. సోమవారం సాయంత్రమైనా చేసుకోవచ్చు లేదా మంగళవారం సాయంత్రమైనా చేసుకోవచ్చు. ఎవరైతే ఉపవాసం ఉండలేమో మేము అనుకున్న వాళ్ళు మంగళవారం ఉదయం కూడా చాలా మంచిది. మంగళవారం కుజుడు అధిపతి. ఎవరికైనా కుజదోషాలు అనేవి జాతక సమస్యల్లో ఉన్న, వివాహం లేట్ అవుతున్నా, ఉద్యోగ ప్రయత్నాలు, సంతానం ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైతే మంగళవారం అంతా కూడా చవితి ఉంది కాబట్టి ఆ రోజున మార్చి 18వ తారీఖు ఈ అంగారక సంకష్ట చతుర్థిగా ఈ పూజను చేసుకోండి. స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజన చేసుకోవటం, స్వామి అష్టోత్తరం చదువుకోవటం, అలాగే సంకష్ట చతుర్థి వ్రత కథ కూడా ఉంటుంది. ఆ కథ చదువుకుంటూ కూడా స్వామివారి పూజను చేసుకోవాలి.
మార్చి 17వ తారీఖు సోమవారం చేయాలి అని అనుకున్నా కూడా మీరు తదియతో కూడా చవితి ఉంది కనుక ఇది ప్రదోషకాల సమయం దాటిన దగ్గర నుంచి ఈ పూజని మొదలుపెట్టి మనము రాత్రి వేళలో చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు ఉపవాసం విడుస్తారు. అయితే ఉపవాసం ఉండాలి అనుకున్న వారు సోమవారం ఉదయం నుంచి మీరు సోమవారం చేసినా సోమవారం అంతా ఉపవాసం ఉండాలి. మంగళవారం చేస్తే కనుక మంగళవారం ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో స్వామి దగ్గర ఈ విధంగా ముడుపును పెట్టి పూజను చేసుకొని స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ అయిన తర్వాత మనకి ఎక్కడైతే చంద్ర దర్శనం అవుతుంది అనుకుంటామో అంటే మనకి ఉండే పెరట్లో కానీ డాబా మీద కానీ బాల్కనీస్లో కానీ చంద్రుడు కనబడే ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ చంద్రుడు మనకి కంటికి డైరెక్ట్గా ఒకసారి మబ్బుల చాటు నుండి చంద్రుడు కనబడ్డు కదండి. అలా కనబడ్డా కనబడకపోయినా చంద్రుడి వంక చూస్తున్నట్టుగా భావించి మనం 3 సార్లు దోసిల్లో నీటిని పోసుకొని ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఉంది కదా ఆ మంత్రాన్ని చెప్తూ కూడా చంద్రునికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. కొంతమంది పాలను దోసిల్లో పోసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇస్తారు, కానీ మామూలు నీటితో అయినా అర్ఘ్యం ఇవ్వచ్చు. 3 సార్లు దోసిల్లో నీటిని పోసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఈ మంత్రాన్ని చెప్తూ అర్ఘ్యం ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చి మరొకసారి గణపతికి నమస్కారం చేసుకొని అప్పుడు ఉపవాసాన్ని విడిచి ముందుగా స్వామికి ఏవైతే నైవేద్యాలు పెట్టారో వాటిని తిని ప్రసాదంగా స్వీకరించిన తర్వాత ఉపవాసాన్ని విడిచి మీరు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు కనుక భోజనము చేయవచ్చు, లేదంటే ఏదైనా టిఫిన్ లాంటిది కూడా తినవచ్చు. అయితే నాన్ వెజ్ లాంటివి తినకూడదు, ఉల్లి వెల్లుల్లి కూడా తినరు, ఓన్లీ సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఈ రోజున ఇన్నే దీపాలు వెలిగించాలని ఏమి లేదండి, మీకు ఉన్న ప్లేస్ని బట్టి మీరు ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఉదయం ముడుపును కట్టిన వారైతే కనుక మీరు ఉదయమే ముడుపును కట్టి మళ్ళీ సాయంత్రం వేళలో కూడా ముడుపును విప్పతీయకపోతే ఈ పూజ దగ్గరే ముడుపునంతా పెట్టేసి మీరు ఎక్కువ నెలల పాటు ఈ ముడుపును ఉంచాలి, కోరిక తీరే వరకు ఉంచాలి, లేదా ఎన్ని సంకష్ట చతుర్థి వ్రతాలు చేస్తామో అని అనుకున్నారో అన్ని నెలలు ఆ ముడుపును ఉంచుతామని అనుకుంటే మరుసటి రోజు ఎప్పుడైతే స్వామివారికి ఉద్వాసం చెప్తారో అది తీసేసిన తర్వాత స్వామివారి పీఠాన్ని కదిలించిన తర్వాత ఆ ముడుపును తీసుకువెళ్ళి ఎవ్వరూ ముట్టుకొని ప్రదేశంలో మనం ఎక్కడైతే ధనం నిల్వ ఉంచుకుంటామో ఎవ్వరూ ఎలా పడితే అలా తాకము అనుకుంటామో అటువంటి ప్రదేశంలో ఆ ముడుపును దాచిపెట్టండి. మళ్ళీ వచ్చే నెల సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు మళ్ళీ ఇదే ముడుపును తీసుకొచ్చి మళ్ళీ స్వామివారి దగ్గర పెట్టి పూజ చేయడం, మళ్ళీ మరుసటి రోజు ఆ ముడుపును దాచిపెట్టడం. ఇలా మీరు ఎన్ని నెలలు అయితే అనుకుంటారో అన్ని నెలలు ఆ వ్రతం కంప్లీట్ అయ్యే వరకు ఈ ముడుపుని అలానే ఉంచాలి. ఇది ముడుపును ఉంచుకునే వాళ్ళైతే కనుక మీరు ఎన్ని నెలలు అయితే అనుకుంటారో అన్ని నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కంప్లీట్ అయిపోయిన నెల మరుసటి రోజు పీఠాన్ని కదిపేసిన తర్వాత ఈ ముడుపును విప్పతీసి బియ్యాన్ని ప్రసాదంగా వండండి. డబ్బులు దేవుని హుండీలో వేసేయచ్చు, ఏదైనా దేవాలయంలో గణపతి దేవాలయంలో వేసేయచ్చు. ఉదయం ముడుపును కట్టి సాయంత్రం విప్పతీస్తాము అనుకున్న వాళ్ళు ఉదయం పూజ చేసుకొని స్వామికి మీ సంకల్పం చెప్పుకొని ముడుపును కట్టుకోండి. సాయంత్రం మీరు విప్పతీసే పద్ధతి ఉంటే కనుక ముడుపును విప్పతీసి ప్రసాదంగా వండి మరుసటి రోజు ఎప్పుడైనా మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు హుండీలో వేసేయచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండలేకపోతే కనుక పాలు పండ్లు ఇటువంటివి తీసుకుంటూ కూడా స్వామివారికి పూజన చేసుకోవచ్చు. ఉపవాసం అసలు పూర్తిగా ఉండలేమో, మేము భోజనం చేస్తాం అనుకున్న వాళ్ళు పూజ చేసుకోకూడదా అంటే సంకష్ట చతుర్థి వ్రతానికి ఉపవాసం చేసి వ్రతం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలా ఆరోగ్యపరంగా కానీ బయటకు వెళ్ళే వాళ్ళు కానీ మేము ఉండలేము ఆకలికి అనుకున్న వాళ్ళు ఉదయం వేళలో పూజ చేసుకున్నా లేదా సాయంత్రం వేళలో పూజ చేసుకున్నా భోజనం చేయండి. మనం ఆరోగ్యంగానే ఉంటేనే కదా ఏ పూజనే చేయగలిగేది. లేకపోతే సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకుని నాన్ వెజ్ లాంటివి తినద్దు. తలస్నానాన్ని ఆచరించండి. మళ్ళీ సాయంత్రం వేళలో ఈ విధంగా దీపారాధన చేసి స్వామివారికి పూజన చేసుకొని పూజ అంతా అయిన తర్వాత అక్షంతలు చేత పట్టుకొని ఆ వ్రత కథ చదువుకొని ఇంట్లో వాళ్ళు మీరు తప్పనిసరిగా అక్షంతలు తల మీద వేసుకోండి. స్వామివారికి ఈరోజు అటుకులు, బెల్లం, ఏదైనా స్వీట్ కానీ ఇలా వండిన ఉండ్రాలు కానీ కుడుములు కానీ ఇటువంటివన్నీ కూడా స్వామివారికి నివేదన చేయవచ్చు. అవి తినే మీరు ఉపవాసం విడిచి మళ్ళీ మరుసటి రోజు వరకు కూడా ఆ పీఠాన్ని అలానే ఉంచండి. అందులో ఈసారి మార్చి 17వ తారీఖు సోమవారం చేస్తే ఆ రోజు మరుసటి రోజు మంగళవారం వచ్చింది కదండి, మంగళవారం పీఠాన్ని కదిలించము కాబట్టి మంగళవారం అంతా అలా ఉంచేసి బుధవారం పొద్దున మరొకసారి దీపారాధన చేసిన తర్వాత మీరు పీఠాన్ని కదిలించవలసి ఉంటుంది. అలా కాకుండా మేము అన్ని రోజులు ఉంచడానికి అవదండి ఇంట్లో అనుకుంటే సోమవారం సాయంత్రం వేళలో మీరు పూజ చేసుకున్న తర్వాత దీపారాధన ఉన్నంగానే మీరు నైవేద్యం పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసిన తర్వాత స్వామివారిని కదిలించేయండి. దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ సామాన్ అంతా సర్దుకోవచ్చు. ఎవరైతే మంగళవారం చేస్తారో అంగారక సంకష్ట చతుర్థి కింద మంగళవారం చేస్తే కనుక మీరు మంగళవారం అంతా పూజాపీఠాన్ని కదపద్దు, అలానే ఉంచేసి బుధవారం ఉదయం మరొకసారి స్వామివారికి దీపారాధన చేసి ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని చెప్తూ కూడా స్వామివారి పసుపు వినాయకుడు పెట్టుకున్నా లేదా మీరు విగ్రహాన్ని పెట్టుకున్నా చిత్రపటాన్ని పెట్టుకున్నా 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్తూ కూడా స్వామివారికి ఉద్వాసన చెప్పండి. చెప్పిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత మీరు ఆ సామానాన్ని కూడా సర్దేసుకోవచ్చు. పసుపు వినాయకుడిని ఈ విధంగా మీరు పెట్టుకొని ఉంటే కనుక ఆ పసుపు వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసేసి తులసి చెట్టులో కాకుండా మరే ఏదైనా వేరే చెట్టులో ఆ పసుపు నీటిని పోసేయండి.
ఎప్పుడైనా ఇన్ని నెలలు అనుకోని చేస్తున్న వాళ్ళైతే కనుక ఎప్పుడైనా ఒక నెల అడ్డొస్తే ఆ నెలను వదిలేసి మరుసటి నెల చేయొచ్చు. అయితే ఆల్రెడీ మేము మొదలుపెట్టాము, ఈ నెల ఏదైనా పీరియడ్ వల్ల మేము చేసుకోలేకపోయాము, ఉపవాసం ఉండాలా అంటే అసలు పీరియడ్లో ఉన్నప్పుడు పూజ చేయం కదండి. అటువంటిప్పుడు ఉపవాసం కూడా అవసరం లేదు. ఆ టైంలో ఇంకా మన బాడీకి రెస్ట్ కానీ ఫుడ్ కానీ అవసరం కాబట్టి మీరు ఎటువంటి ఉపవాసం కూడా చేసిన ఫలితం ఉండదు కనుక ఉపవాసం కూడా అవసరం లేదు. వాళ్ళు ఎలాగో పూజ కూడా చేసుకోరు. పీరియడ్ 5th డే అయితే కనుక ఈ పూజను చేసుకోవచ్చు. పీరియడ్ తాలూకు ఏదైతే జరగకుండా ఉంటుందో అలాంటప్పుడు 5th డే మళ్ళీ మరొక రోజు తలస్నానం చేసి మరొకసారి అప్పుడు మీరు 5th డే కూడా పూజను చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే కొంతమంది 5th మంత్ బిలోనే చేస్తారు, కొంతమంది 7th మంత్ బిలో వరకు కూడా పూజలు చేసుకుంటారు. అలా మీ ఇంటి పద్ధతిని బట్టి ఆ నెల చూసుకొని అప్పటి వరకు పూజని చేసుకోండి. అయితే ఉపవాసం లాంటివి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ కొంచెం పెద్దవారు కానీ ఉండనవసరం లేదు. మామూలుగా వాళ్ళు వ్రతాన్ని ఆచరించవచ్చు. పూజాపీఠం ప్రత్యేకంగా కాకుండా నిత్య పూజ చేసుకునే చోట చేసుకొని పసుపు వినాయకుడిని పెట్టుకొని చేసుకుంటే పసుపు వినాయకుడిని అలానే ఉంచేస్తే బ్రేక్స్ లాగా వచ్చేస్తుంది కదండి. కాబట్టి వాళ్ళు కూడా ఉద్వాసం చెప్పాలి. అయితే ఇంట్లో నిత్యంగా ఉండే విగ్రహానికి కానీ పటానికి కానీ మీరు పూజ చేసుకొని ఉంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉద్వాసం చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు రోజు నిత్య పూజ అంటేనే వాళ్ళు రోజు పూజ చేయటం, దీపారాధన అలాగే నైవేద్యం పెడుతుంటారు కాబట్టి వాళ్ళు ఉద్వాసం చెప్పకపోయినా పర్లేదు. కానీ ఇలా ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టుంటే తప్పనిసరిగా ఉద్వాసం అయితే చెప్పవలసి ఉంటుంది. ఇదేనండి సంకష్ట చతుర్థి వ్రత విధానం ముడుపు గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.